ఎర్లీ క్రిస్టియన్స్ ఈస్టర్ని జరుపుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు జరుపుకుంటున్న ఈస్టర్ మాత్రం 3వ-4వ శతాబ్దం నుండి యాన్యువల్ సెలబ్రేషన్గా ఒక ఖచ్చితమైన డేట్స్లో జరుపుకునేలా మారింది. ఈ వీడియోలో ఈస్టర్ యొక్క ప్రాముఖ్యత గురించి, ఈస్టర్లోకి వచ్చిన ట్రెడిషన్స్ గురించి, అలాగే ప్రతి సంవత్సరం ఈస్టర్ ఒకే రోజున ఎందుకు రాదో అనేవి ఈ వీడియోలో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈస్టర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నుండి తెలుసుకోవచ్చు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజుని ఈస్టర్గా క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈస్టర్ ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఒక హోప్నిస్తూ ఆయన దైవత్వాన్ని నిరూపించిన రోజు. ఈస్టర్కి ముందు వారం అంతటిని హోలీ వీక్ అని అంటారు. ఈ హోలీ వీక్ పామ్ సండేతో మొదలయ్యి హోలీ సాటర్డేతో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత రోజే ఈస్టర్ వస్తుంది. పామ్ సండే అనేది యేసుప్రభు జెరూసలేంలో ప్రవేశించిన రోజు. హోలీ మండే యేసుప్రభు పవిత్రమైన దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళని వెళ్ళగొట్టిన రోజు. హోలీ ట్యూస్డే యేసుప్రభు జెరూసలేంలో చివరి రోజుల కోసం ఆయన మళ్ళీ తిరిగి రావడం కోసం చెప్పిన రోజు. అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ని ఫేస్ చేసిన రోజు కూడా ఇదే. స్పై వెన్స్డే ఇది యేసుప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యూదా 30 సిల్వర్ కాయిన్స్ కోసం యేసుప్రభుని అప్పగించడానికి సిద్ధపడిన రోజు. హోలీ థర్స్డే ఇది యేసుప్రభు ఆయన శిష్యులతో కలిసి చేసిన చివరి రాత్రి భోజనం. గుడ్ ఫ్రైడే యేసుప్రభుని సిలువ వేసిన రోజు, చనిపోయిన రోజు కూడా ఇదే. గుడ్ ఫ్రైడే రోజున చాలామంది ఫాస్టింగ్ ఉంటూ బైబిల్లో వ్రాయబడిన ఆయన సిలువ శ్రమలను రీడ్ చేస్తూ నేరేటివ్ చేస్తూ ఉంటారు. హోలీ సాటర్డే యేసుప్రభు శరీరం సమాధిలో ఉన్న రోజు, హోలీ వీక్లో లాస్ట్ రోజు. ఈ హోలీ సాటర్డే ఈవినింగ్ లేదా మిడ్ నైట్ నుండి ఈస్టర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఈ సెలబ్రేషన్ని ఈస్టర్ విజిల్ అని కూడా అంటారు. ఇది ఒక చర్చ్ సర్వీస్. ఇక్కడతో హోలీ వీక్ ఎండ్ అవుతుంది. ఆ మరుసటి రోజు ఈస్టర్ సండే. ఇది యేసుప్రభు సమాధి నుండి, అంటే చనిపోయి తిరిగి లేచిన రోజు. మరణం అనేది అందరికీ వస్తుంది. ఈ ఈస్టర్ ఆ మరణంపై క్రీస్తు విజయానికి గుర్తుగా క్రైస్తవులు చూస్తారు. ద ప్యాషన్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. ఈ పదం యేసుప్రభుని సిలువ వేయడానికి దారితీసిన సంఘటనలను వివరించడానికి ఉపయోగించే పదం. ఈ స్టోరీ ప్రేమ, త్యాగం, విడుదలతో నిండి ఉంటుంది. హోలీ థర్స్డే ఇది ప్రభువు ఆయన శిష్యులతో కలిసి చేసిన చివరి రాత్రి భోజనం. ఈ టైంలోనే యేసుప్రభు యూక్రిస్ట్ లేదా హోలీ కమ్యూన్ అనే ట్రెడిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని తర్వాత ఆయన శిష్యుడైన ఇస్కరియోతు యూదా సహాయంతో రోమన్ సైనికులు అరెస్ట్ చేయడం, అప్పటి గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళడం, అతని గిల్ట్తోనే యేసుప్రభుకు మరణశిక్ష వేయడం జరుగుతుంది. యేసుప్రభుని కొడుతూ చనిపోయే వరకు సిలువ మీద వేలాడదీశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని సిలువ మీద నుండి దించి ఒక కొత్త సమాధిలో పెట్టారు. ద ప్యాషన్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ అనేది శతాబ్దాలుగా కౌంట్ చేయలేని ఆర్ట్ వర్క్కి, సాహిత్యానికి, మ్యూజిక్కి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఒక పవర్ఫుల్ స్టోరీ. ఇది దేవునికి మనుషులకి మధ్య ఉన్న ప్రేమని, మానవులకు రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసుప్రభు రిజరక్షన్ అనేది క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం లాంటిది. బైబిల్ ప్రకారం యేసుప్రభు సిలువ మీద చనిపోయి టైట్ సెక్యూరిటీతో సమాధి చేయబడిన తర్వాత ఆయన ఫాలోవర్స్ సండే మార్నింగ్ ఆయన సమాధి ఖాళీగా ఉండడం చూస్తారు. ఈ సంఘటనను రిజరక్షన్ అని పిలుస్తారు. దీన్నే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు మరణంపై విజయంగా, దేవుని శక్తిని, ప్రేమను చూపించేదిగా సెలబ్రేట్ చేసుకుంటారు. రిజరక్షన్ అనేది బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న చాలా ప్రాఫెసీస్కి నెరవేర్పుగా కూడా కనిపిస్తుంది. యేసుప్రభు గురించి, ఆయన మరణం గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. ఈ ప్రాఫెసీస్ అన్నీ జరిగేలా ఇవన్నీ జరుగుతాయి. ఈస్టర్ ఒక హిస్టారికల్ ఈవెంట్ మాత్రమే కాదు, క్రిస్టియన్స్ ఈస్టర్ని ఒక స్పిరిచువల్ వేలో కూడా చూస్తారు. ఈ రిజరక్షన్ ద్వారా యేసుప్రభు మరణాన్ని జయించారని, తనని నమ్ముకున్న వాళ్ళకి శాశ్వతమైన జీవితానికి మార్గాన్ని ఏర్పరిచారని నమ్ముతారు. కాబట్టి రిజరక్షన్ క్రిస్టియన్స్కి ఒక నిరీక్షణని, ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే రిజరక్షన్ దేవుని శక్తిని, మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రేమను చూపించేదిగా ఒక హామీని క్రిస్టియన్స్కి ఇస్తుంది. వాళ్ళ జీవితంలో ఎదురైన సవాళ్ళను ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని ఇస్తుంది. యేసుప్రభు మరణం నుండి తిరిగి లేవడం అనేది క్రైస్తవ విశ్వాసానికి ఒక మూలరాయి లాంటిది. ఈస్టర్ ఒక నిరీక్షణని, పునఃప్రారంభాన్ని, ఒక న్యూ బిగినింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రిజరక్షన్ ద్వారా మనుషులకు మరణం అనేది అంతం కాదని, యేసుప్రభు మీద నమ్మకం ఉంచడం వల్ల శారీరక మరణం తర్వాత శాశ్వతమైన జీవితానికి చేరుకుంటామని నమ్ముతారు. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఉన్న సెంట్రల్ మెసేజ్. అలాగే క్రైస్తవ విశ్వాసం ప్రకారం మానవుల పాపాల కొరకు క్రీస్తు శిలువ మరణం తీసుకున్నారు. ఆయన రిజరక్షన్ సాల్వేషన్కి సింబల్గా ఉంటుంది. అంటే మానవులకు రావాల్సిన శిక్షను యేసుప్రభు తీసుకుని మానవులను రక్షించారని అర్థం. ఈస్టర్ క్రిస్మస్ లాగా ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు. ఎందుకంటే ఈస్టర్ లూనర్ అండ్ సోలార్ క్యాలెండర్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఈస్టర్ టైం యూదుల పస్కా పండుగకి లింక్ అయి ఉంటుంది. యేసుప్రభు శిలువ మరణం, పునరుత్థానం పస్కా పండుగ టైంలో జరిగింది. పస్కా పండుగ అనేది ఫుల్ మూన్ టైంలో వస్తుంది.
అందువల్ల ఈస్టర్ యూదుల పస్కా పండుగకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. యూదుల పస్కా పండుగ లూనీ సోలార్ క్యాలెండర్ని బేస్ చేసుకుని ఉండడం వల్ల వాళ్ళ ఫెస్టివల్ ఒకే టైంలో ప్రతి సంవత్సరం రాదు, డేట్స్ మారుతూ ఉంటుంది. ఈస్టర్ పండగ కోసం క్యాథలిక్, ప్రొటెస్టెంట్, క్రిస్టియనిటీ వాళ్ళు ప్రజెంట్ అందరూ వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ని వాడతారు. ఈ క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ సండే ఎప్పుడు మార్చి 22 నుండి ఏప్రిల్ 25 మధ్యలో వస్తుంది. ఆర్థడాక్స్ క్రిస్టియనిటీ వాళ్ళు ఈ పండుగకు పాత జూలియన్ క్యాలెండర్ని వాడతారు. ఈ క్యాలెండర్ ప్రకారం ఆర్థడాక్స్ ఈస్టర్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4 నుండి మే 8 మధ్యలో వస్తుంది. ఈ టైంలోనే ఈస్టర్ ఉండాలని ఒక స్టాండర్డ్ ప్రవేశపెట్టింది కౌన్సిల్స్ ఆఫ్ నైసియా అనే ఎర్లీ క్రిస్టియన్ బిషప్స్తో కూడిన ఒక మహాసభ. 325 సంవత్సరంలో అప్పటి ఎర్లీ చర్చ్ బిషప్స్ ఈస్టర్ ఎప్పుడు జరుపుకోవాలో ఒక పద్ధతిని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఈస్టర్ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ బిగినింగ్ అంటే మార్చ్ 20-21 తేదీల నుండి తరచుగా బిగిన్ అవుతుంది. ఈ స్ప్రింగ్ సీజన్ బిగినింగ్ తర్వాత వచ్చే ఫస్ట్ ఫుల్ మూన్ డే, ఆ తర్వాత వచ్చిన సండేని ఈస్టర్గా జరుపుకోవాలని సభ నిర్ణయించింది. ఈ మెథడ్ ఈస్టర్ యూదుల పస్కా పండుగకి లింక్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే పస్కా పండుగ టైంలోనే యేసుప్రభు శిలువ మరణం జరిగింది. ఇలా ఒక పద్ధతిని ఎందుకు తీసుకొచ్చారంటే అప్పట్లో ఎర్లీ క్రిస్టియన్స్ అందరూ ఒకే రోజున ఈస్టర్ పండుగ జరుపుకునేవాళ్ళు కాదు. కొంతమంది ఒక రోజు, ఇంకొంతమంది ఇంకో రోజున జరుపుకునేవాళ్ళు. ఇలా కన్ఫ్యూజన్ లేకుండా క్రైస్తవులు యూనిటీగా అందరూ ఒకే రోజున ఈస్టర్ జరుపుకునేలా ఈ సభ ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది. నెక్స్ట్ ట్రెడిషన్ దగ్గరికి వెళితే క్యాథలిక్, ఆర్థడాక్స్ క్రిస్టియనిటీలో ఈస్టర్ సందర్భంగా కొన్ని ట్రెడిషన్స్ కూడా ఈస్టర్ సెలబ్రేషన్లో భాగమయ్యాయి. అవే ఈస్టర్ ఎగ్స్, ఈస్టర్ బన్నీ లాంటివి. మధ్యయుగం నుండి ఈ ట్రెడిషన్ క్రిస్టియనిటీలో ఉంది. ఈస్టర్ ఎగ్ క్రీస్తు పునరుత్థానికి గుర్తు. క్రీస్తు సమాధి నుండి తిరిగి లేచారు. ఎగ్లో ఎగ్ షెల్ నుండి ఒక జీవికి న్యూ లైఫ్ వస్తుంది. కాబట్టి ఈస్టర్ ఎగ్ ఒక కొత్త జీవితానికి, క్రీస్తు పునరుత్థానికి, కొత్త ప్రారంభానికి సూచనగా ఈ ట్రెడిషన్ ఈస్టర్లోకి వచ్చింది. ఆర్థడాక్స్ క్రిస్టియనిటీలో అయితే ఎగ్కి రెడ్ కలర్ వేస్తారు. ఇది క్రీస్తు శిలువ మీద కార్చిన రక్తానికి గుర్తుగా వేస్తారు. ఎగ్ షెల్లో క్రీస్తు సమాధికి సూచనగా ఎగ్ని క్రాక్ చేయడం లేదా ట్యాప్ చేయడం లాంటివి ప్రభు సమాధి నుండి తిరిగి లేవడానికి సూచనగా చేస్తారు. ఈస్టర్ ఎగ్స్ని ఈస్టర్ డెకరేషన్గా కూడా వాడతారు. పిల్లల కోసం ఎగ్ హంట్ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఈస్టర్ ఎగ్స్ వేరు వేరు ప్లేసుల్లో పేరెంట్స్ పెడతారు. అవి ఎక్కడున్నాయో పిల్లలు కనిపెట్టాలి. ఈస్టర్ ఎగ్ హంట్ అనేది యేసుప్రభు ఖాళీ సమాధికి సింబలైజ్గా ఉంటుంది. ఇంకా ఎగ్ రోలింగ్ లాంటి గేమ్స్ కూడా ఆడతారు. ఇవన్నీ ఈస్టర్ సందర్భంగా చేసుకుంటారు. ఈస్టర్లో ఇంకో ట్రెడిషన్ ఈస్టర్ బన్నీ. అంటే ఇందులో ర్యాబిట్ ఏమీ నిజంగా ఉండదు. ర్యాబిట్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్. ఈ ర్యాబిట్ పిల్లలకి ఈస్టర్ ఎగ్స్, చాక్లెట్స్, క్యాండీస్ లాంటివి తీసుకువస్తుందని పిల్లలు అనుకుంటారు. క్రిస్మస్కి శాంటాక్లాస్ గిఫ్ట్ తెచ్చినట్టు. ఈస్టర్, గుడ్ ఫ్రైడేకి ప్రొసెషన్స్ లాంటివి చేస్తారు. ఇది కూడా ఒక ట్రెడిషన్. గుడ్ ఫ్రైడే రోజున యేసుప్రభు శిలువ మరణం అనేది ఎలా జరిగిందని చూపించేలా ఒక ఊరేగింపు లేదా స్టేజ్ ప్లేలా చేస్తారు. ఇదంతా క్రీస్తు శిలువ త్యాగాన్ని చూపించేదిలా, గుర్తు చేసేదిలా ఉంటుంది. ఈస్టర్ రోజున కూడా ఊరేగింపు ఉత్సవం లాంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ క్యాథలిక్, ఆర్థడాక్స్ క్రిస్టియనిటీలో ఉంటాయి. లెంట్ డేస్ కూడా ఒక ట్రెడిషనే. లెంట్ డేస్ తర్వాత ఈస్టర్ వస్తుంది. మధ్యలో ఆదివారాలు తీసేస్తే మొత్తం 40 డేస్గా లెంట్ డేస్ వస్తాయి. యాష్ వెన్స్డేతో లెంట్ డే స్టార్ట్ అయ్యి హోలీ సాటర్డేతో ఎండ్ అవుతుంది. ఆర్థడాక్స్ క్రిస్టియనిటీలో అయితే క్లీన్ మండేతో లెంట్ డే స్టార్ట్ అవుతాయి. ఈ 40 డేస్ క్రిస్టియన్స్ ఫాస్టింగ్ ఉంటూ ప్రేయర్స్, పశ్చాత్తాపం లాంటి వాటితో ఈ లెంట్ డేస్ జరుగుతాయి. లెంట్ సంతోషకరమైన ఈస్టర్ సండేకి ప్రిపేర్ అవ్వడం లాంటిది.